नमस्ते ओं गम गणपते नमः स्वर्णलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणी राज्यं देहि धनं देहि सर्वकामांच देहि मे స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని తద్వారా ప్రతి ఒక్కరు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని ఒక అధికారాన్ని పవర్ని అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కరికి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లలోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారు ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 year అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు కనుక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. మనం తులారాశి చెప్పుకుందాం. తులారాశి 2025లో బాగున్న రాశుల్లో, 2026లో కూడా బాగున్న రాశుల్లో ఒక రాశి తులారాశి. ఇప్పటిదాకా గురువు మీకు 9వ స్థానంలో ఉండి చక్కగా విశేషంగా లాభించారు. అయితే జూన్ తర్వాత 9వ స్థానంలో ఉన్న గురువు 10వ స్థానానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ గురువు ఇప్పటిదాకా మీకు ఫ్రీ ఎంట్రీ పాస్ ఇచ్చేసినట్లు అనుకోవాలి. అయితే ఇక నుంచి మీకు రెస్ట్రిక్టెడ్ పాస్ ఇస్తారు. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో మిమ్మల్ని ఫుల్ఫిల్ అయితేనే మీకు గురువు అనేది మీకు చక్కగా బెనిఫిట్ చేసే విధంగా ఉన్నారని గమనించాలి. మనం ఫస్ట్ అసలు గురువు 10వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది అని మనం తెలుసుకొని ఆ తర్వాత రియల్ లైఫ్లో ఇంప్లికేషన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, ధాన్యనాశ ధనచ్ఛేద వృధా సంచారణం భయం స్వజనైర్దూషణం చైవ దశమస్తే యథా గురు అని చెప్తారు. అంటే 10వ స్థానంలో గురువు ఉంటే ఏమవుతుంది, ధాన్యనాశ, ధాన్యాన్ని కోల్పోతుంటారు, ధనచ్ఛేద, వచ్చిన ధనం ఇలా కింద పడితే అలా వెళ్ళిపోతుంది, బగబగ మాడే మంటల్లో
బాగా ఎండల్లో ఒక చిన్న వర్షం పడితే భూమి సరిగా అంటుకోదు. అలా మీకు వచ్చే ఎంత డబ్బు వచ్చినా మీ అవసరాలకి సరిపడా విధంగా ఉండదని గమనించుకోవాలి. వృధా సంచారణం, ఎక్కువగా అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాటి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. దీనికి తోడు మీకు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వజనర్దయ దూషణం, మీకు బాగా కావాలి అనుకున్న వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మీ గురించి చెడుగా ప్రచారం చేసి మీ కీర్తి ప్రతిష్టలకి భంగం చేస్తూ ఉంటారని గమనించుకోవాలి. అయితే కొన్ని కండిషన్లు చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఇవన్నీ జరుగుతాయని మనం అనుకోకూడదు. వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. వాళ్ళ యొక్క దశలు అంతర్దశలు బాగుంటే ఇవి అంత ఎక్కువగా ప్రభావం చూపించవు. ఇన్ కేసు వాళ్ళ దశలు అంతర్దశ జన్మ జాతకంలో గనక సరిగా లేకపోతే అగ్నికి ఆజ్యం పోసినట్టు, అది సరిగా లేదు కాబట్టి గోచర ఫలితాలు కూడా సరిగా ఉండవు కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళు. నెక్స్ట్, అయితే అన్ని విషయాల్లో ఇబ్బందులైనా మంచి ఏమన్నా ఉంటుందంటే మంచి కూడా జరుగుతుంది. వీళ్ళు చక్కటి ఫుడ్ తింటారు, 3 పూట్ల చక్కగా నిద్రపోతూ ఉంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైనా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి చక్కగా కలిసి వస్తుందని గమనించుకోవాలి. కొంచెం లివర్కు సంబంధించిన వ్యాధుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ శారీరకంగా డయాబెటీస్, ఒబేసి లాంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దే మే బికమ్ ఫ్యాట్ అనుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా చక్కగా ఆన్లైన్లోను వాటిలోను వీటిలోను మీ పనులు ఏ విధంగా కానించుకోవాలని చెప్పేసి నేను ఇంకొక సూచన ఇస్తున్నాను. తర్వాత మనకి పురాణాల్లో ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, శివుడు బ్రహ్మహత్య పాతానికి గురి అయ్యి ఆ యొక్క పాతకాన్ని తొలగించుకోవటం కోసం కాశీ పురవీధుల్లో తిరుగుతూ భిక్షం ఎత్తుకునేవాడు. ఆ టైంలో కైలాస పర్వతాన్ని వదిలిపెట్టి ఇది చేయటం జరిగింది. ఆ శివునికి 10వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి కొన్నిసార్లు కొన్ని పురాణ గ్రంథాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారంగా కొంచెం మీరు అనవసరంగా సంచారం చేయటం, ట్రావెల్ చేయటం అవాయిడ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే జాతకం చూపించుకోవటం మీ రాశి వాళ్ళకి చాలా ముఖ్యమని చెప్పేసి గమనించాలి. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకొని వస్తున్నారు, ఫలితాలు తీసుకొని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి, చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే, గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అది దేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాలు ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే, మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి మీరు గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క
బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.